శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉప పర్వలో ఉన్నాము. మన పాండురాజు బిడ్డలు కావాలని ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే పిల్లల వల్ల గొప్ప లోకాలుంటాయి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అందుకని పిల్లల్ని ఎట్లా కనొచ్చు అంటే కొన్ని రకాల అవకాశాలున్నాయి అని ఇక్కడ చెప్తూ వచ్చారు. ఒక 12 రకాల పిల్లల్ని ధర్మము అంగీకరించింది అని చెప్తూ, మనం సొంతంగా మన భార్యాభర్త కలిసి కనే పిల్లలు కాక ప్రణీతులు, పరిక్రీతులు ఈ రకంగా అన్ని రకాలవి చెప్తూ వచ్చారు. ఎందుకు ఇన్ని రకాల పిల్లల గురించి చెప్తున్నారంటే 2 కారణాలు ముఖ్యంగా. ఇక్కడేమో స్వయం జాతులని చెప్పారు. దత్తత తీసుకున్న వాళ్ళని చెప్తున్నారు. స్వయం దత్తులని చెప్తున్నారు. కొనుగోలు చేసిన వాళ్ళ గురించి చెప్పారు. కన్యగా ఉన్నప్పుడు పిల్లల గురించి చెప్పారు. ఏదో వాళ్ళే సొంతంగా వచ్చి మన దగ్గర ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నారు ఆ విధంగా. ఇక్కడ చెప్పిన 12 రకాలే కాకుండా ఇంతకన్నా ముందు మన శకుంతల ఉపాఖ్యానంలో శకుంతల వాళ్ళ నాన్నగారు కణ్వ మహర్షి దగ్గర కూతురుగా ఎట్లా పెరుగుతున్నది అని మన దుష్యంతుడు అడిగిన ప్రశ్నకి శకుంతల ఏం చెప్తుందంటే, అన్నం పెట్టిన వాళ్ళు, పోషించిన వాళ్ళు, ప్రాణదానం చేసిన వాళ్ళు, రక్షించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా తండ్రులే అని చెప్తూ వచ్చింది. ఆ రకంగా మధ్య మధ్యలో బిడ్డలంటే ఎటువంటి వాళ్ళందరూ మనకు బిడ్డలై ఉంటారు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మన భారతం మొత్తము. మన పురాణాలు అట్లానే చేస్తూ ఉంటాయి. మన ధర్మశాస్త్రాలన్నీ అట్లానే ఉపదేశం చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే 2 కారణాలు. 2 మహోపకారాలుంటాయి ఇందులో. ఒకటి, ఎవరైతే బిడ్డలు కావాలి, బిడ్డల వల్లే అపత్యం వల్లే ఊర్ధ్వగతులు, ఊర్ధ్వలోకాలు ఉంటాయి. ఇక్కడున్నప్పుడు ఇహంలో మంచి జరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది పుత్ర పౌత్రులతో. పరంలో గొప్ప లోకాలొస్తాయి కాబట్టి ఇహపరాలు సాధించుకోవడానికి బిడ్డలు కావాలి, అపత్యం కావాలి అని మన ధర్మశాస్త్రాలు చెప్తూనే ఉంటే, ఏ కారణానికైనా సరే బిడ్డలు కలిగే అవకాశం లేనప్పుడు, బయోలాజికల్‌గా నాకు పిల్లలు కలిగే అవకాశం లేనప్పుడు మరి నా పరిస్థితేమి? నా ఇహపరాలేమైపోతాయి అని ఎవ్వరూ బాధపడరాదు. అందుకనే ఫిజికల్‌గా, భౌతికంగా, బయోలాజికల్‌గా నాకు పుట్టిన బిడ్డలు మాత్రమే నా బిడ్డలు, లేకపోతే నా బిడ్డలు గాదు అని అనడానికి లేకుండా, ఎన్ని రకాల బిడ్డల గురించి చూపిస్తూ ఉంటారో ప్రతి వాళ్ళు మన బిడ్డలే. ఏదో ఒక రకంగా చదువు చెప్పినందుకు మనం ఎవరికి చదువు చెప్తామో వాళ్ళు మన బిడ్డలే. ఎవరికి మనం అన్నదానం చేస్తామో, అన్నం ఎవరికి పెడతామో వాళ్ళు మన బిడ్డలే. ఎవరికి మనం ప్రాణదానం చేస్తామో వాళ్ళు మన బిడ్డలే. ఎవరికి వస్త్రదానం చేస్తామో వాళ్ళు మన బిడ్డలే. అని ఆ రకంగా ఎంత దూరమో వెళ్ళి చెప్తూ వస్తూ ఉంటుంది మన శాస్త్రము. అది ఒక ఉపకారము. ఇంకొక ఉపకారం ఎవరికి అంటే అసలా బిడ్డలకు. ఏ కారణంగానైనా సరే తల్లిదండ్రులు బయోలాజికల్ పేరెంట్స్ లేకపోతే అటువంటి పిల్లలు అనాథలైపోకుండా వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళెవరున్నారో, ఎవరు పెంచుకుంటూ ఉన్నారో, ఎవరు విద్యాబుద్ధులు చెప్తూ ఉన్నారో, ఎవరు వస్త్రదానం చేస్తూ ఉన్నారో, ఎవరు కాపాడుతూ ఉన్నారో, ఎవరు ప్రాణదానం చేశారో, ఎవరు దగ్గర ఉంచుకుని చదివిపిస్తూ ఉన్నారో, ఈ రకంగా ఎవరు ఏది చేసినా సరే వాళ్ళు ఈ బిడ్డలకు తల్లిదండ్రులై ఉంటారు. అసలు ఈ భూప్రపంచంలో మన ధర్మశాస్త్రాలు చెప్పిన మార్గాన్ని అనుసరించి ఏ ఒక్కడు తల్లిదండ్రులు లేని బిడ్డడు కాడు. ఏ ఒక్కడు బిడ్డలు లేని తండ్రి గాని, తల్లి గాని కారు. అసలు భూమి మీద పిల్లలు లేని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు లేని పిల్లలన్నది అసలు ఎక్కడా ఉండదు. మన శాస్త్రాలు మనకు చెప్పే డెఫినిషన్‌ని బట్టి. ఎందుకు అంటే
ఎవ్వరు అనాథలైపోవడానికి వీల్లేదు. భూమి మీద బిడ్డలెవ్వరు అనాథలైపోవడానికి వీల్లేదు. ఎవ్వరు ఇహపరాలు పోగొట్టుకుని నష్టపోవడానికి వీల్లేదు. కాబట్టి ఇహపరాలు సాధించుకోవడానికి బిడ్డల రూపంలో చేయవలసిన ధర్మాలు చేయవలసి ఉన్నందుకు ఎన్ని రకాల బిడ్డల్లో మన శాస్త్రం చెప్తూ ఉన్నది. అట్లానే తల్లిదండ్రులు బయాలజికల్‌గా లేకపోయినంత మాత్రాన అనాథలైపోకుండా పిల్లలందరికీ తల్లిదండ్రులు ఎన్నో రూపాల్లో ఉన్నారని చూపిస్తూ ఉంటారు. అయితే బయోలాజికల్‌గా నాకు, నా భర్తకి లేదా నాకు, నా భార్యకి పుట్టిన వాళ్ళు మాత్రమే నా బిడ్డలు. లేకపోతే నా బిడ్డలు కాదు అని అనుకునే సంకుచితమైన బుద్ధులున్న వీళ్ళు. బయోలాజికల్‌గా నా పేరెంట్సే నా పేరెంట్స్ గాని, పెంచిన వాళ్ళు, అన్నం పెట్టిన వాళ్ళు, చదువు చెప్పిన వాళ్ళు, బట్టలిచ్చిన వాళ్ళు వాళ్ళెవ్వరూ నా తల్లిదండ్రులు కాదు. ఓన్లీ నా బయాలజికల్ పేరెంట్స్ మాత్రమే పేరెంట్స్ అనుకున్న సంకుచితమైన బుద్ధులున్న వీళ్ళు. ఇటువంటి వాళ్ళు చెడిపోతారు. వాళ్లకు నాశనం కలుగుతుంది గాని, అటువంటి కుంచించుకుని పోయిన బుద్ధి గాకుండా వ్యాపిస్తూ ఉన్న విశాలమైన బుద్ధులతో ఉన్న ప్రతివాడు బాగుపడేందుకు ఈ వ్యవస్థలో తల్లిదండ్రులు, బిడ్డలు అన్న వ్యవస్థలో ఎంతో అవకాశాన్ని ఎంతో ఉదారంగా చూపిస్తూ వచ్చింది మన శాస్త్రం. దాన్ని ఎన్ని చోట్ల చూపిస్తారో మన భారతంలో. ఈ విషయం మాత్రం ఎవ్వరూ మర్చిపోవడానికి వీల్లేదు. నేను బయాలజికల్‌గా ప్రాబబ్లీ ఒక్క కూతుర్ని కనుంటాను. కానీ నాకు చదువు చెప్పినందుకు మీరందరూ నా బిడ్డలే. నేను అన్నం పెట్టి ఎవరెవరికి సేవ చేశానో వాళ్ళందరూ నా బిడ్డలే. ఎవరెవరికి నేను బట్టలు కొనిచ్చానో వాళ్ళందరూ నా బిడ్డలే. ఎవరెవరికి నేను ధన సహాయం చేశానో, ఇంకే రకమైన ఉపకారం చేశానో వాళ్ళందరూ నా బిడ్డలే. అటువంటి బిడ్డలు నాకు ఎంతమందున్నారు. ఇప్పుడు నేను ఆలోచిస్తూ నెమ్మదిగా చెప్తున్నప్పుడు నేను మనసులో వాళ్ళందరి ముఖాలు ఊహించుకుంటూనే చెప్తూ ఉన్నాను. వాళ్ళందరూ నాకు ఇంకా గుర్తున్నారు. ఎందుకు గుర్తున్నారంటే కృతజ్ఞత. నేను చేసింది నాకు గుర్తున్నది. వాళ్ళందరూ నా బిడ్డలే. అయితే వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి ప్రత్యుపకారం చేయాలంటే అవసరం లేదు. నాకు వాళ్ళందరూ బిడ్డలు. నేను ఊర్ధ్వగతులు, ఇహపరాలు కావాలంటే సాధించుకోవడానికి నాకెంతో అవకాశం. 1, 2 గాదు. అట్లానే నాకన్నం పెట్టిన తల్లులు ఎంతమందున్నారో, నాకన్నం పెట్టిన తండ్రులు ఎంతమందున్నారో, నాకు చదువు చెప్పిన వాళ్ళు ఎంతమందున్నారో, నాకు బట్టలు కొనిచ్చిన వాళ్ళు ఎంతమందున్నారో, స్వయంగా నా తమ్ముడు నాకు ఎన్నిసార్లు బట్టలు కొనిచ్చాడో, ఎన్నిసార్లు వాడు నాకు అన్నం వండి పెట్టాడో, ఎన్నిసార్లు నా చదువుకు వాడు డబ్బులు కట్టాడో. అట్లానే నా స్నేహితులు నాకు చదువు కోసం డబ్బులు కట్టిన వాళ్ళున్నారు. స్కూల్ ఫీజు కట్టిన వాళ్ళున్నారు. అట్లానే నా స్నేహితులు అన్నం తీసుకొనొచ్చి నాకు నోట్లో పెట్టిన వాళ్ళున్నారు ప్రేమతో. ఊరికే పెట్టడం గాదు. నోట్లో పెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళందరూ ప్రతి వాళ్ళు నా బయాలజికల్ మా అమ్మ, బయాలజికల్ నాన్న వీళ్ళిద్దరే కాక వీళ్ళందరూ నా తల్లిదండ్రులు. ఎంతమంది తల్లిదండ్రులున్నారో నాకు. ఆ రకంగా ఎవ్వరు ఒక్కళ్ళు గూడా అనాథలు లేరసలు భూప్రపంచం మీద మన శాస్త్ర ప్రకారము. ఒకవేళ మనకట్లా అనిపిస్తున్నది నాకెవ్వరూ లేరు, నాకు బిడ్డలు లేరని వీళ్ళకు, నాకు తల్లిదండ్రులు లేరని వాళ్ళకనిపిస్తున్నారంటే వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవాలి. కొంచెం మనసుని విశాలం చేసుకోవాలి. కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది ఒక ముఖ్యమైన విషయము. మన భారతం మనకు చేసే మహోపకారము. ఇప్పుడు అయితే ఇంత చెప్పుకున్న తర్వాత అంత మాత్రంతోటే అయిపోలేదు. అంత మాత్రంతోటే అయిపోలేదు. మళ్ళీ చెప్తున్నాను. బిడ్డలున్నారంటే ఇహపరాలు కలుగుతాయని ఇంత దూరం నేను చెప్పుకుంటూ వచ్చాను గాబట్టి ఇక్కడికయిపోయిందనుకోవద్దు. ఇహపరాలు సరే, పరం అని ఒకటున్నది మరి అదొద్దు మనకి. అది కూడా కావాలి. ఇప్పుడొకవేళ ఇంతవరకే చేశామంటే ఏమైపోతాము అని కూడా ఇదే విషయం చెప్తున్న సమయంలోనే దాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కుంతి పాండురాజుకి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒకాయనున్నాడు. ఆయన పేరు విషితాసుడు. ఈ విషితాసుడికి ఒక భార్య గూడా ఉన్నది. ఆయన గొప్ప ధర్మాత్ముడు. ఆయన చాలా గొప్పగా రాజ్యాన్ని పాలన చేసేవాడు. అందరినీ శత్రువులందరినీ నిగ్రహించాడు. ఎంతో ధనాన్ని సంపాదించాడు. ఆయనకు ఆయన భార్య పైన ఎంతో ప్రేమ ఉన్నది అని ఇవన్నీ చెప్తూ వచ్చారు. సో, ఇవన్నీ ఉన్నాయంటే ఆయనకి ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఉన్నవాడు
మన విషితాసుడు ఇన్ని సాధించాడంటే ఏమి, బాగా డబ్బులు సంపాదించి, ఎంతో డబ్బులు సంపాదించి, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎంతో గొప్పగా ఆయన ఎన్నో యజ్ఞాలన్నీ చేశాడంటే ఏంటి, బోలెడు డబ్బులున్నాయని అర్థం. అంటే అర్థం సాధించాడు. ధనం, అర్థం సాధించాడు. ఆ అర్థంతోటి ఆయన యజ్ఞాలు అవన్నీ చేస్తూ ఉన్నాడు. రాజ్యపాలనంతా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధర్మం గూడా చేస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా, భర్తగా చేయవలసిన ధర్మాలన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అర్థం వచ్చేసింది, ధర్మం వచ్చేసింది. మూడోదేమి, ఆయనకొక భార్య ఉన్నది. ఆమె పేరు భద్ర. ఆమంటే ఆయనకెంతో కామమున్నది. కోరిక ఉన్నది. కాబట్టి కామము వచ్చింది. ధనము, అర్థము వచ్చింది. ధర్మము వచ్చింది. ధర్మార్థ కామాలు 3 జేశాడాయన. అయితే ఈ మొత్తం స్టోరీలో, ఈ మొత్తం కథలో ఇది మొత్తం అందరూ గాథగా ఈయన గురించి గాయంతి అందరైతే అయ్యారు గానీ, అందులో మిస్ అయిన విషయం ఏమి అంటే, ధర్మార్థ కామాలు అయిపోయినాక 4వది మోక్షం గురించి ఎక్కడా లేదు. దానివల్ల ఏమైంది, మోక్షం గురించిన ఆలోచన లేకపోయేసరికి ధర్మార్థ కామాలు 3 మిగిలేసరికి, ధర్మార్థ కామాలు 3తో మనం ఇహపరాలన్న 2 సాధిస్తాము. ధర్మార్థ కామాలన్న 3తో ఇహపరాలన్న 2 సాధిస్తాం. కావాలంటే అంతవరకు తెచ్చుకుని ఉంటాడాయన. కావాలంటే వస్తాయి. ఇప్పుడు మనం చెప్పిన లెక్క ప్రకారం ప్రతి వాళ్ళు బిడ్డలే కాబట్టి బిడ్డలతో సహా అన్నీ ఉన్నట్టే ఎవరికైనా సరే. ఆయన రాజు, పైగా ప్రజలందరూ ఆయన బిడ్డలే. బిడ్డల్లాగా ఆయన వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు. ఎనీవే, పుత్రాన్ ఇవ ఔరసాన్ పుత్రాన్ ఇవ, పైగా ఔరసాన్ పుత్రాన్ ఇవ, తన సొంత ఉరస్సు నుంచి కలిగిన ఔరస పుత్రులు అంటారు. బయాలజికల్ కిడ్స్‌ని మన ఇప్పుడు చట్టంలో గూడా, మన న్యాయస్థానాల్లో గూడా ఔరస పుత్రులు అంటే బయాలజికల్ చిల్డ్రన్ అని అర్థం. వాళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి ఆయనకి ధర్మార్థ కామాలు 3 ఉన్నాయి. అంటే ఇహపరాలు అన్నీ ఉంటాయి. కానీ అక్కడికి అయిపోయింది కథ. అప్పుడేమైంది, ఆయన కథ అయిపోయిందంటే ఎక్కడికొచ్చి ఆగింది? యక్ష్మాణం దగ్గర సమపద్యత. ఆయన ధర్మార్థ కామాలు సాధించి ఏం పొందాడు చివరికి? యక్ష్మాణం పొందాడు. క్షయవ్యాధి పొందాడు. క్షయమైపోయాడు, నశించిపోయాడు అని అర్థము. క్షయమైపోయాడు. క్షయం అంటే మనకున్న 6 ఉంటాయి. అస్థి జాయతే, వర్ధతే, పరిణమతే, క్షీయతే. తర్వాత ఏమైతుంది? వినశ్యతి. అంటే మరణం వస్తుంది. ఆ తర్వాత మరణించాడంటే వాడికి జన్మ ఉంటుంది. జన్మ ఉంది అంటే మళ్ళీ వాడు ఓన్లీ ధర్మార్థ కామాలు 3 చూసుకున్నాడంటే మళ్ళీ వాడికి యక్ష్మాణం, వాడు సమపద్యత. కాబట్టి ధర్మార్థ కామాలు మాత్రమే చూసుకున్నావంటే మాత్రము క్షయమైపోతావు. అక్షరమై ఉన్న నువ్వు నిన్ను నువ్వు మర్చిపోతావు, పోగొట్టుకుంటావు. నీకు మిగిలేది మళ్ళీ క్షయమే. క్షయమయ్యావంటే మరణం ఉంటుంది. తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది. అస్థి జాయతే పరిణమతే అని స్టార్ట్ అయితావు అని చెప్తారు. ఇక్కడ ఒకటే చోట చెప్తే వేరే విషయము. మన వ్యాసుల వారు కథ కావాలంటే అక్కడక్కడ కొంచెం కొంచెం మార్చి చెప్తారు. కానీ ఇట్లాంటి స్టెప్స్ చెప్పేటప్పుడు మాత్రం మార్చరు. ఇన్ఫర్మేషన్ మనకేది అవసరమో దాన్ని మాత్రం ఆయన ఎక్కడా మార్చరు. అదే పనిగా చెప్పిందే చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒకసారి చెప్పారు గదా! ధర్మార్థ కామాలు సాధించిన వాడు ఏమయ్యాడు? యక్ష్మాణం సమపద్యత వాడు. అదే స్టోరీ మళ్ళీ విచిత్ర వీర్యుడి గురించి కూడా చెప్పారు. విచిత్ర వీర్యుడని ఒకాయనున్నాడు. వాళ్ళ అన్నగారు ఏదో చనిపోయాడు చిన్న వయసులోనే, పెళ్లి అవన్నీ లేవు. తర్వాత వాళ్ళ నాన్నగారు భీష్ముల వారు మన విచిత్ర వీర్యుడికి 2 అమ్మాయిలనిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు అంబిక, అంబాలిక. ఇప్పుడు మనవాడు విచిత్ర వీర్యుడు కూడా ధనాన్ని సంపాదించుకున్నాడు. ఆయన గూడా ధర్మంగా వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు, వాళ్ళ నాయనమ్మ గారు చెప్పినట్టు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన గూడా పాపం ధర్మాత్ముడు. ఈయన గూడా ధర్మాత్ముడు, ప్లస్ ఈయన గూడా కామాత్ముడు. ఏమయ్యాడు? ఈయన దగ్గర గూడా బాగా డబ్బులున్నాయి. వాళ్ళతోటి వీళ్ళతోటి ఫైటింగ్‌లన్నీ చేశాడు, యుద్ధాలన్నీ చేశాడు, డబ్బులన్నీ తెచ్చుకున్నాడు, అవన్నీ చేశాడు. ఈయన గూడా ఆయన చేయవలసిన ధర్మాలన్నీ చేశాడు. ఆయనకు 2 భార్యలున్నారు. రూప, యవ్వన సంపదతో ఉన్నారు. వాళ్ళ మీద ఆయనకి కామము. ధర్మార్థ కామాలు 3 ఉన్నాయి. ఆయనేమయ్యాడు? సేమ్ స్టోరీ. ఆయన గూడా యక్ష్మాణం సమపద్యత. ఆయన గూడా నశించిపోతాడు. ధర్మార్థ కామాల వరకు చూసావంటే మాక్సిమం నీకు నువ్వు ఊహించుకుంటున్న, భావిస్తున్న ఇహపరాలొస్తాయేమో. కానీ
నువ్వు మాత్రము నశించిపోతావు. ఆ శరీరం పడిపోతుంది. నువ్వు పోయాననుకుంటావు. అంతవరకే చూసావంటే మోక్షం లేదంటే బంధమే ఉంటుంది కాబట్టి జన్మలుంటాయి. యక్ష్మాణం సమపద్యత అని ఈయనకు చెప్పినట్టే. యక్ష్మాణం సమపద్యత అని ఈయనకు చెప్పినట్టే. మన జీవితాల గురించి కూడా ఇట్లా ఒక 2 లైన్స్ 2 వర్డ్స్ వీడు కూడా యక్ష్మాణం సమపద్యత అని చెప్తారు మన గురించి కూడా. ఒకవేళ చెప్పదలుచుకుంటే. ఏదో పుట్టారు, పెళ్లి చేసుకున్నారు, ఉద్యోగాలు చేశారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళని పెంచారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు, ఏవో 2 రూపాయలు సంపాదించుకున్నారు, ఏదో ఇల్లు కట్టుకున్నారు. వచ్చేసాయా మొత్తం అన్నీ? మొత్తం ధర్మార్థ కామాలు 3 వచ్చేసాయా లేదా? ఉద్యోగం చేసాం, డబ్బులు సంపాదించుకున్నాం, అర్థం వచ్చింది. ఇది నా ధర్మం అనుకుంటూ ఏవో కర్మలు చేశాము, ధర్మం వచ్చింది. తర్వాత మన భర్త మీదో మన భార్య మీదో మనకేదో ఒకటి కామమో గీమమో ఉంటుంది. దాంతోటి కామం వచ్చేసింది. కాబట్టి ధర్మార్థ కామాలు 3 వచ్చాయి. అక్కడికి ఆగిపోయిందనుకోండి కథ. అప్పుడు ఎక్కడికెళ్ళి ఆగుతుంది? ఆ శరీరము యక్ష్మాణం దగ్గర ఆగుతుంది. మనందరికీ కూడా వస్తుంది యక్ష్మాణం. ఇంతవరకే ఆగిన ప్రతి వాళ్ళకి. అయితే ధర్మార్థ కామాలు 3 కాక మోక్షం ఉన్నది. ఈ ధర్మార్థ కామాలు 3 ఆ మోక్షం కోసమే అని అనుకున్న వాళ్ళు ఈ యక్ష్మాణాన్ని దాటి, క్షయవ్యాధిని దాటి వాళ్ళు అక్షయమైన సుఖాన్ని పొందుతారు. వాళ్ళు అనంతమైన స్థితిని చేరుతారు. వాళ్ళు అక్షరమవుతారు. నశించిపోరింకా. నశించిపోయే స్థితిలో ఉండరు. వాళ్ళకి అసలు ఆ ధ్యాస ఉండదు. అక్కడికి వెళ్ళాలి. యక్ష్మాణం సమపద్యత అని మన గురించి ఇట్లా రాసి కొట్టేయకూడదు అక్కడ. రాసి కొట్టేసి దాన్ని చించి చెత్తబుట్టలో పడేసేలాంటి జీవితాలు అంత మాత్రం ఉండరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసమనే అందరి పిల్లలు నా పిల్లలు అనుకో. నువ్వు మరి ఇంత సంకుచితము, ఎంత కుంచుకుని పోయావంటే, నాకు పుడితే తప్ప నా పిల్లలు కాదనుకున్నావంటే, ఇక్కడే ఆగిపోయావంటే, అసలు మనసే ఎదగలేదంటే, బుద్ధి అసలు ప్రకాశించదంటే, ఏవో వస్తాయనుకుంటావు, ఏవి రావు. నువ్వు యక్ష్మాణం సమపద్యత అని నీ గురించి రాసుకుంటారు, ఇంకెళ్ళని చెప్పారాయన. ఈ విషయం మాత్రము కొంచెం కూడా ఎప్పుడు కూడా మర్చిపోరాదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఈ ధర్మాత్ములు, ఈ కామాత్ములు, ఈ అర్థపరులు ఈ విధంగా యక్ష్మాణాన్ని సమపద్యత చేసుకుంటారు గాని, మనం ఇంక తర్వాత కథ చూద్దాము. మన పాండురాజు కూడా అదే మార్గంలో ఉన్నాడు. ఆయన కూడా ధర్మార్థ కామాల గురించే చాలా డబ్బులు సంపాదించాడు. తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ నాయనమ్మ గారికి వాళ్ళందరికి ఇచ్చాడు. ఆ తర్వాత చాలా అందమైన భార్యల్ని తీసుకొని ఇక్కడికొచ్చాడు కామాత్ముడు. ఆయనకు కూడా ఆయన భార్యల పైన ఎంతో కామము, కోరిక. ఆయన ఇదంతా నా ధర్మం అనుకుంటున్నాడు. ఏదో చేస్తున్నాడు. కాబట్టి ధర్మార్థ కామాలు 3 ఉన్నాయి మనవాడికి గూడా. తర్వాత ఏమైందో చూద్దాం. అయితే ఇప్పుడు ఆయన అనుకుంటున్న దాంట్లో మళ్ళీ విచిత్రం ఏంటంటే, ఆయన అనుకుంటున్న దాంట్లో అన్నీ ఉన్నాయి గానీ, నాకొక లోపం ఉంది. నాకు సొంతంగా ఫిజికల్‌గా, బయాలజికల్‌గా బిడ్డలు లేరు గాబట్టి, నా ఇహపరాలు మొత్తమే ధ్వంసమైపోయాయి అనుకుంటున్నాడాయన. అక్కడుంది ఆయన జ్ఞానము. ఎక్కడున్నాడు ఆయన ఫిజికల్‌గా? ఋషుల మధ్యలో ఉన్నాడు. అయినా గూడా ఏమాత్రం జ్ఞానం ఆయనకి అంటుకోలేదు. ఇంక అందుకని నాకు పిల్లలు లేకపోయేసరికి నేను చెడిపోతాననుకుంటున్నాడు. చెడిపోవడం పిల్లలు లేకపోవడం వల్ల గాదు. పిల్లలు లేని వాళ్ళు అసలు ఒక్కళ్ళు కూడా లేరు భూప్రపంచం మీద. ప్రతి వాళ్ళు పిల్లలు కలిగిన వాళ్ళే. ఎన్నో కారణాలకి. పిల్లలు లేరు గాబట్టి నేను నశించిపోతాననుకుంటున్నాడు. అందుకని గాదు. పిల్లలు లేక గాదు ఈయనకు క్షయం కలిగేది. జ్ఞానం లేక నాశము. జ్ఞానంతోటే అమృతత్వము. సరే అట్లా ఉంది వాడి పరిస్థితి. మనవాడేం జెప్పాడంటే ఆయన భార్యకి కుంతికి, ఇదిగో ఒకామె ఉన్నది శారదండాయని అని. ఆమె భర్త వీర మరణం పొందితే పెద్దలు చెప్పారని ఆమె వెళ్ళి ఒక ద్విజుడి దగ్గర ఆయనతో కలిసి ఉండి దుర్జయుడు మొదలైన ఒక ముగ్గురిని పిల్లల్ని కన్నది. కాబట్టి నువ్వు కూడా అట్లాంటి ప్రయత్నం చెయ్యి అంటే నేను చెయ్యను అని మన కుంతి ఆమె గూడా ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఆమేం చెప్తూ ఉన్నది అంటే, వ్యుషితాసుడు అని ఒక ఆయనున్నాడు రాజు. గొప్ప ధర్మిష్ఠుడు. ధర్మిష్ఠుడు అనగానే ధర్మం వచ్చేసింది అందులోకి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆయన చాలా డబ్బులు సంపాదించాడు. యజ్ఞాలవన్నీ చేశాడు. దాంతో అర్థం కూడా వచ్చేసింది. ఆయన అశ్వమేధ యాగాలు అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఒక భార్య ఉన్నది భద్ర అని.
ఆమె మీద ఆయనకి కామము. కాబట్టి ధర్మార్థ కామాలు 3 వచ్చేసాయి. దాంతో ఇంక అక్కడికి ఆగడం వల్ల యక్ష్మాణం సమపద్యత. అక్కడ మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. తేన అచిరేణ కాలేన జగామ అస్తం ఇవ అంశిమాన్ తస్మిన్ ప్రేతే మనుష్యేంద్రే భార్య అస్య వృష దుఃఖిత. అప్పుడేం జరిగిందంటే తేన ఆ క్షయ వ్యాధితో అచిరేణ కాలేన తొందరలోనే మన వ్యుషితాసుడు అంశుమాన్ అస్తమివ సూర్యుడు అస్తమించినట్టు ఈయన కూడా అస్తమించాడు, మరణించాడు. క్షయవ్యాధి ఉంటే క్షయం అయితే ఏముంటుంది? మరణమే ఉంటుంది. అస్థి జాయతే వర్ధతే పరిణమతే క్షీయతే వినశిష్యతి అని క్షయమైపోగానే నశించడమే ఉంటుంది. ఎవరెవరికి నాశము? శరీరాలకు ఉంటాయి. శరీరాలకు ప్రతి శరీరానికి క్షయం ఉంటుంది. క్షయవ్యాధి ఇక్కడ వ్యుషితాసుడికి వచ్చింది, అక్కడ విచిత్ర వీరుడికి వచ్చింది కాదు. ప్రతి శరీరానికి క్షయం ఉంటుంది. వృద్ధి క్షయాలు శరీరానికి ధర్మాలు. 35, 40, 45 ఇయర్స్ వరకు వృద్ధి ఉంటుంది. ఇంకా తర్వాత 50 ఏళ్ళ దగ్గరికి వస్తుంటే శరీరాలు క్షయిస్తూ ఉంటాయి, శిథిలమవుతూ ఉంటాయి. దాని పేరు జర. జర వచ్చింది అంటే మరణం ఉంటుంది గ్యారంటీ. జరా మరణాలు శరీరాలకు ఉండే ధర్మాలు. దాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. శరీరాన్ని దాటి ఉంటేనే దాన్ని తప్పించుకోగలము. శరీరాన్ని దాటి ఉండాలంటే ముందు మనసు, తర్వాత బుద్ధి అవన్నీ వ్యాపిస్తూ ఉండాలి, విశాలమవుతుండాలి. మనవాడెందుకో మరి క్షయించాడు కాబట్టి ఆయన మరణించాడు. ఇప్పుడు దాంతో తస్మిన్ మనుష్యేంద్రే ప్రేతే ఆ రాజుగారు చనిపోయిన తర్వాత అస్య భార్య ఆయన భార్య వృష దుఃఖిత. ఆమె ఎంత బాధపడ్డదో. అపుత్ర పురుష వ్యాఘ్ర విలలాపయితి నహశ్రుతం భద్ర పరమ దుఃఖార్త తన్నిబోధ నరాధిప. ఓ పురుష వ్యాఘ్ర, ఓ నరాధిప, ఓ పాండో. అప్పుడేం జరిగిందంటే ఆమె అభద్ర, అపుత్ర, బిడ్డల్లేరామకు. ఆమె భర్త చనిపోతే పరమ దుఃఖార్తురాలై ఎంతో విలపించింది. భర్త చనిపోయాడని విలపించిందో మరి బిడ్డలు లేరని విలపించిందో క్లారిటీ లేదు కానీ భర్త చనిపోతే బిడ్డలు లేని ఆమె చాలా విలపించింది అని నహశ్రుతం అని మనం వింటూ ఉంటాము. తత్ నిబోధ, నేను చెప్తాను విను ఆమె కథ. నారీ పరమధర్మజ్ఞ సర్వా పుత్ర వినాకృత పతిం వినా జీవతీయా నసా జీవతి దుఃఖిత. ఇదిగో ఓ పరమ ధర్మజ్ఞుడా, ధర్మాలన్నీ నీకు తెలుసు కదా, నీకు ఒక మాట చెప్తాను విను అని చెప్తున్నది. మళ్ళీ ఇక్కడ ఆపి చెప్తాను. ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నవి ఎవరు చెప్తూ ఉన్నారు అని మనం చూడాలి. వీళ్ళు ధర్మార్థ కామాలు అనుకుంటూ సంకుచితమైన బుద్ధులతో ఉండి తమకు పుట్టిన బిడ్డలే తమ బిడ్డలు అనుకునే వాళ్ళు, బిడ్డల వల్లే ఏవో లోకాలు కలుగుతాయి అనుకునే వాళ్ళు, వాళ్లకు వాళ్ళు అటువంటి మనస్తత్వాలతో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకునే విషయాలు. జ్ఞాన మార్గంలో ఉన్న మనకు కాదు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ నిజంగా భారతంలో ఉన్నాయి కాబట్టి మనం ఫాలో అయిపోదామని చూడొద్దు. ఎవరు చెప్తున్నారు, ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు, ఎవరికి చెప్పుకుంటున్నారు అని చూడాలి. ఈమె చెప్పేవన్నీ వ్యాసుల వారు ఒప్పుకున్నవని నేను అనుకోవట్లేదు. నేను అసలు ఒప్పుకోను. అసలు ఈ పద్యంలో చెప్పింది అస్సలు ఒప్పుకోను. ఆమె ఏం చెప్పిందో మాత్రం చెప్తాను ఊరికినే. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మన చుట్టూ కూడా ఉంటారు, మనకు కూడా చెప్తుంటారు ఇట్లాంటి సలహాలన్నీ. అవన్నీ మనం నిజం అనుకోరాదు ఆలోచించుకోకుండా. ఆమె ఏం చెప్తుందంటే, ఓ ధర్మజ్ఞుడా, పుత్ర వినాకృత, పిల్లలు లేకపోయినా కూడా ఆ నారి ఒకవేళ పతిం వినా జీవతి యా, భర్త లేకుండా బ్రతుకున్నది అంటే సా ఆమె అంత దుఃఖితురాలు నా జీవతి, అసలు బతుకున్నట్టే కాదు. అసలే బిడ్డలు లేరు, పైగా ఆమె భర్త కూడా లేకుండా బ్రతికి ఉన్నది అంటే అసలు ఆమె బతికున్నట్టు కాదు, ఆమె చనిపోయినట్టే ఇంకా అని ఎవరు చెప్తున్నారు? మన భద్ర ఆ చనిపోయిన భర్త శరీరాన్ని పట్టుకుని ఆ విషితాసుడితోటే, ఆ విషితాసుడి శరీరానికి, ఆ శవానికి చెప్తూ ఉన్నది.
ఓ పరమధర్మజ్ఞుడా! బిడ్డలు లేకపోయినా సరే, ఆ బిడ్డలు లేని ఆ నారి భర్త లేకపోతే ఒకవేళ బతికున్నదంటే ఆమె చచ్చినట్టే. అంటే ఏంటిప్పుడు? బిడ్డలు లేని, భర్త లేని ఆడవాళ్ళందరూ చనిపోవాల్సిందే, బతికుండి ఉపయోగం లేదని చెప్తున్నట్టుంటుంది. అది ఈమె అభిప్రాయము. మన పెద్దలు మెచ్చే విషయం గాదు. భగవంతుడు ఒప్పుకున్న మాట గాదు. మన వ్యాసుల వారు ఊరికే డాక్యుమెంట్ చేశారు. వాళ్ళందరూ ఎట్లా మాట్లాడుకుంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూపించడం కోసమే. భర్త లేకపోతే భార్య బ్రతికుండి మరణించినట్టే అని చెప్తున్నది. పతిం వినా మృతం శ్రేయః నార్యాః క్షత్రియ పుంగవా త్వద్గతిం గంతుమిచ్ఛామి ప్రసీదస్వ నయస్వ మాం. ఓ క్షత్రియ పుంగవా, ఓ విషితాస్వ, పతిం వినా భర్త లేకుండా నార్యాః ఆడాళ్ళు మృతం శ్రేయః చనిపోవడమే నయం. అందుకని త్వద్గతిం గంతుమిచ్ఛామి, నీ మార్గాన్నే నేను గూడా పట్టుకొనొస్తాను. ప్రసీదస్వ, నాకు దయ చూపించు. మాం నయస్వ, నన్ను గూడా తీసుకొని వెళ్ళంటున్నది. అంటే అన్నదామె. ఇంతవరకు చెప్పుకుంటే పర్వాలేదు. ఈ రెండో పద్యంలో ఉన్న చివరి లైన్ ఆమె చెప్పుకుంటే పర్వాలేదు. నేను నీతో పాటే వస్తాను, నన్ను గూడా తీసుకొని వెళ్ళు అని చెప్తే పర్వాలేదు. భర్త లేని ఆడాళ్ళందరూ చనిపోతే మంచిది, వాళ్ళు బతికుండి ఉపయోగం లేదు, వాళ్ళు బతికున్నా చచ్చినట్టే అని మిగిలిన వాళ్ళందరి గురించి ఈమె మాట్లాడడానికి ఆమెకు అర్హత లేదు. ఆమెకు ఆ హక్కు లేదు. ఆమె సంగతి ఆమె చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ విషయము పలానా చోట రాసి ఉన్నది అని చూపిస్తే, పలానా వేదంలో ఉన్నది, ఉపనిషత్తులో ఉన్నది, పలానా ధర్మశాస్త్రంలో ఉన్నదని చూపించి, భగవంతుడు అంగీకరించాడు, పెద్దలు దాన్ని డాక్యుమెంట్ చేసి పెట్టారని చూపిస్తే, అప్పుడు సరే అందులో ఉన్నది మనం వింటాము. ఊరికనే ఈమె కనిపించింది అందరికీ గూడా అట్లానే ఉండాలి అని ప్రచారం చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఆమెకిష్టమై ఉండొచ్చు. ఆమె భర్తతోటి ఆమె వెళ్ళొచ్చు. ఆమె శవాన్ని పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఇంకా అంతకన్నా విచిత్రమైన కృత్యాలన్నీ జేయొచ్చు. కానీ భర్త లేకపోతే ఆడాళ్ళు చనిపోతేనే నయము, బతికుంటే ఉపయోగం లేదు, బతికినా చచ్చినట్టే అని ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు. తప్పు. త్వయా హీనా క్షణమపి నా అహం జీవితం ఉత్సహే ప్రసాదం కురు మే రాజన్ ఇతః తూర్ణం నయస్వ మాం. ఇది బానే ఉంది. ఇది 21వ పద్యం బానే ఉంది. ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది. ఆమె ఏమైనా చెప్పుకోవచ్చు. ఆమె గురించి ఏది చెప్పుకుంటే అది వింటాము. ఓ రాజన్, ఓ రాజా! త్వయా హీనా, నువ్వు లేకుండా అహం, నేను క్షణమపి జీవితుం న ఉత్సహే, ఒక క్షణకాలం గూడా బ్రతకాలని అనుకోవట్లేదు. మే ప్రసాదం కురు, నా మీద దయ చూపించు. ఇతః, ఇక్కడి నుంచి తూర్ణం, తొందరగా మాం నయస్వ, నన్ను తీసుకుని వెళ్ళు. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం గూడా బ్రతికుండలేను. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. నీతో పాటే తీసుకుని వెళ్ళు. నా మీద దయ చూపించు అని అడుగుతున్నది. ఇది మాత్రం బానే ఉన్నది. ఇది ఆమెకు నిజంగా ఆమె భర్త అంటే అంత ప్రేమైతే, ప్రేమ అన్న ముసుగులో ఉన్న కామమైతే, ఏ కారణమైనా పర్వాలేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నన్ను తీసుకొని వెళ్ళంటే సరే మంచిది. వాళ్ళు చెప్తే వింటాం. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే ఒకవేళ మనతోటి డైరెక్ట్‌గా మనం వింటాము. డైరెక్ట్‌గా అంటే ఇక్కడ వ్యాసుల వారు రాసిచ్చారు కాబట్టి మనం చదువుకుంటున్నాం, వింటాం. పైన ఇక్కడ చెప్పినవన్నీ మాత్రం ఒప్పుకునేది లేదు. పక్కన వాళ్ళందరి గురించి నువ్వెట్లా చెప్తావు? బలవంతంగా చచ్చిపోమంటావా మరి? అట్లాంటివన్నీ, ఇట్లాంటి ఆలోచనలన్నీ బయలుదేరడం వల్లనే ఎంత అఘాయిత్యాలన్నీ జరిగాయి బయట ప్రపంచంలో. తప్పు, అట్లా చెయ్యరాదు. జీవహింస మహాపాపం. నీకు చనిపోవాలంటే నువ్వు ప్రయత్నం చేసుకోవచ్చు. అందరూ అట్లా చేయాలని నువ్వు చెప్పడానికి వీల్లేదు. పృష్ఠతః అనుగమిష్యామి సమేషు విషమేషు చ త్వామహం నరశార్దూల గచ్చంతం అనివర్తినం. ఓ నరశార్దూల, ఓ విషితాశ్వ, పృష్ఠతః అనుగమిష్యామి, నీ వెనకే వెనకే నేను కూడా వచ్చేస్తాను. సమేషు విషమేషు చ, మంచి గాని చెడు గాని ఏదైనా సరే నేను మాత్రం నీతో పాటు వచ్చేస్తాను. త్వామహం, నిన్ను నేను, అనివర్తినం గచ్చంతం, ఇంకా తిరిగి రాకుండా వెళ్ళిపోతున్న నీ వెంటబడి నేను కూడా వస్తాను. మంచి గాని చెడు గాని నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను వదిలిపెట్టి నేను ఉండను అని ఆమె చెప్తూ ఉన్నది. ఎట్లా అంటే ఛాయ ఇవ అనపగా రాజన్ సతతం వశవర్తిని భవిష్యామి నరవ్యాఘ్ర నిత్యం ప్రియహితే రత. ఓ నరవ్యాఘ్రుడా, నిత్యము నీ ప్రియంలో నీ హితంలో రతి కలిగిన దాన్నై, నీకు వశవర్తినై, సతతము ఎల్లప్పుడూ ఛాయలాగా, నీ నీడలాగా నిన్నే అంటిపెట్టుకుని ఉన్నదాన్నై, నీతో పాటే వస్తాను నేను, అదే విధంగా ఉంటాను అని చెప్తూ ఉన్నది.
అద్య ప్రభృతి మాం రాజన్ కష్టాః హృదయ శోషణాః ఆధయః అభిభవిష్యంతి త్వదృతే పుష్కరేక్షణ. పుష్కరముల వంటి కన్నులున్నవాడా, కలవల్లాంటి కన్నులున్నవాడా అంటున్నది. మరి ఆయన కళ్ళు ఇంక మూసేసుకున్నాడు కదా, ఆయన చనిపోయాడు ఆల్రెడీ. సరే, అద్య ప్రభృతి ఇంక ఇప్పటి నుంచి ఓ రాజా, మాం నన్ను హృదయ శోషణాః నా హృదయాన్ని శుష్కింపజేసే కష్టాలన్నీ తగులుకుంటాయ్యా. నా మనస్సుకు రకరకాల ఆధులు, మనోవ్యధలన్నీ అభిభవిష్యంతి పట్టుకుంటాయి. తద్రుతే నువ్వు లేకపోతే నాకు మనోవ్యధలన్నీ చుట్టుకుంటాయి, నా హృదయాన్ని మొత్తం శుష్కింపచేస్తాయి. ఇంక నేను తట్టుకోలేను, నీతోటే వస్తాను. అభాగ్యయా మయా నూనం వియుక్తాః సహచారిణః సంయోగాః విప్రయుక్తాః వా పూర్వదేహేషు పార్థివ. ఓ రాజా, అభాగ్యురాలనైన నా చేత నూనం నిజంగా ఇంతకు ముందు సహచరులో కలిసి ఉన్న వాళ్ళెవరైనా విడిపోవలసి వచ్చిందో ఏమో, నేను ఇంతకుముందు ఎవరినైనా విడగొట్టానో ఏమో. సంయోగాః విప్రయుక్తాః కూడి ఉన్న వాళ్ళని విడతీశానో ఏమో. అందుకనే ఇప్పుడు ఆ పూర్వదేహేషు నేను పూర్వజన్మలో చేసుకున్న ఆ కర్మ వల్ల ఇప్పుడు ఈ విధంగా నీకు దూరమై నీ వియోగాన్ని అనుభవించవలసి వస్తున్నదో ఏమో. తత్ ఇదం కర్మభిః పాపైః పూర్వదేహేషు సంచితం దుఃఖం మాం అనుసంప్రాప్తం రాజన్ త్వత్ విప్రయోగజం. ఓ రాజన్, ఓ రాజా, ఓ విషితాశ్వ, తత్ అదుగో ఇదం ఇదే నా సంచిత పాపము, నా కర్మల చేత పూర్వ జన్మల్లో నేను చేసుకున్న సంచిత పాపాల వల్లే ఇప్పుడు నాకు ఇదిగో నీ వియోగమన్న దుఃఖము సంప్రాప్తించింది. అద్య ప్రభృతి అహం రాజన్ కుశప్రస్తరసాయిని భవిష్యామి అసుఖావిష్టా త్వద్దర్శన పరాయణ. ఇంకిక్కడి నుంచి ఇంక నేను మాత్రం బ్రతికుండను నువ్వు లేకుండా. నేను ఇక్కడే కుశలు దర్భలు పరుచుకుని ఆ ఆస్తరణ పైన దర్భాసనం పైన పడుకుంటాను, ఇంకిక్కడే కూర్చుంటాను. ఇంకిప్పటి నుంచి అద్య ప్రవృత్తి నేను ఇదే విధంగా అసుఖావిష్ట దుఃఖాలతో నిండి ఉన్నదాన్నై నిన్నే చూడాలన్న కోరికతో దర్భలు పరుచుకుని ఇక్కడే కూర్చుని నేను ప్రాయోపవేశం చేస్తాను అని ఆమె అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నది. దర్శయస్వ నరస, అసలు ఆమెకి ఇష్టమై చేస్తే బాగానే ఉంటుంది. బలవంతం చేసి సోషల్ ప్రెషర్ తోటి, పియర్ ప్రెషర్ తోటి బలవంతంగా ఆమెను ఆ విధంగా నువ్వు చేసి తీరవలసిన, భర్త లేకపోతే నువ్వు బ్రతికుండటానికి వీల్లేదు, ఆయనతో పాటు నువ్వు సాగమనం చేయవలసిందే అని ఒకవేళ ప్రెషరైజ్ చేస్తే మాత్రం అది చాలా దురాచారం. అది సాంఘికమైన భయంకరమైన దురాచారం. ఆమెకి ఇష్టమయ్యి ఆమె ఇట్లా నేను చచ్చిపోతానని మరీ పట్టుదలకు పోయి కూర్చున్నదంటే ఆమె ఇష్టం. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చేసుకోవచ్చు, ఆమె జన్మ ఆమె జీవితం. కానీ పక్కన వాళ్ళు ఎవ్వరు ప్రెషర్ చేయడానికి వీల్లేదు, తప్పు. సరే, ఇంతకు ఆమె ఆ విధంగా ప్రాయోపవేశం చేస్తానని కూర్చున్నది, ప్రాణాలు తీసేసుకుంటాను నేనని. దర్శయస్వ నరవ్యాఘ్ర సాధు మాం అసుఖాన్వితాం దీనాం అనాథాం కృపణాం విలపంతిం నరేశ్వర. ఓ రాజా, ఏడుస్తూ ఉన్నాను, కృపణురాల్ని, దయనీనంగా ఉన్నాను, అనాథను, నువ్వు లేకపోయేసరికి దిక్కులేందాన్నయ్యను, దీనురాల్ని, అసుఖాన్వితాం దుఃఖంతో నిండి ఉన్నదాన్ని, నన్ను చూడు, నాకు దర్శనమివ్వో, నాకు కనిపించో, నువ్వు కనిపించిందాకా నేను ఇట్లానే ఉంటాను, ఇక్కడే దర్భల మీద నేను ప్రాయోపవేశం చేసి కూర్చుంటాను అని చెప్తూ ఉన్నది. ఏవం బహువిధం తస్యాం విలపంత్యాం పునః పునః తం శవం సంపరిష్వజ్య వాక్కిల అంతర్హిత బ్రవీత్. ఏవం ఈ విధంగా బహువిధాలుగా విలపిస్తూ ఉన్న ఆమె మాటి మాటికి ఆమె భర్త శవాన్ని గట్టిగా కౌగిలించుకుంటున్నది. ఇంక దాంతోటే ఏడుస్తూ ఉన్నది, ప్రతిజ్ఞలన్నీ చేస్తూ ఉన్నది. అప్పుడు ఒక అంతర్హిత వాక్, ఒక అశరీరవాణి, ఆకాశవాణి అబ్రవీత్ అన్నది ఒక శబ్దం వినిపించింది. అంతర్హితం లోపల నుంచి ఒక వాక్ వినిపించింది. ఆ మాట ఏమి అంటే, ఉత్తిష్ఠ భద్రే గచ్చత్వం దదానీహ వరంతవ
జనయిష్యామి అపత్యాని త్వయి అహం చారుహాసిని. ఓ చారుహాసిని, ఓ అందమైన చిరునవ్వు కలిగిన దానా, ఓ భద్రా, ఉత్తిష్ఠాలే, త్వం గచ్చ, ఇంక వెళ్ళు. అహం, నేను, తవ వరం దదాని ఇహ, నీకు ఒక వరాన్ని, నువ్వు కోరుకున్న వరాన్ని ఇస్తాను. అహం, నేను, త్వయి, నీ యందు, అపత్యాన్ని జనయిష్యామి, బిడ్డల్ని కంటాను అని ఆ శవం పలికినట్టు ఈమెకు వినిపించింది. వెళ్ళింక లేచి వెళ్ళు, నేను నీతో కలిసి బిడ్డల్ని కంటాను అని ఆమె విన్నది. ఆత్మీయే చ వరారోహే శయనీయే చతుర్దశీం అష్టమీం వా ఋతుస్నాత సంవిసేధ మయా సహా. నువ్వేం చెయ్యి అంటే, ఓ వరారోహే, చతుర్దశీం అష్టమీం వా, ఏదో అష్టమి నాడో చతుర్దశి నాడో ఋతుస్నాతవై, ఆత్మీయే శయనీయే, నీ పక్క పైన వెళ్ళి, మయా సహ సంవిసేధాహ, పడుకో. నా శవాన్ని పెట్టుకుని నువ్వు పడుకో. అప్పుడు నీతో కలిసి నేను బిడ్డల్ని కంటానని అమ్మా, అసలు చెప్పుకోవడానికి భయంకరంగా ఉంది. మొత్తం అరుంధతి సినిమా గుర్తుకొస్తున్నది నాకు. ఏవముక్తాత్ సా దేవి తథా చక్రే పతివ్రత యథోక్తం ఏవ తద్వాక్యం భద్రా పుత్రార్థిని తదా. తదా, ఇంకప్పుడు మన పతివ్రత, ఆ పుత్రార్థిని, బిడ్డలు కావాలి ఆమెకు, ఆ దేవి, ఏవముక్త, ఈ విధంగా చెప్పబడ్డదై, యథోక్తం తద్వాక్యం, ఆ చెప్పబడ్డ మాటని ఏం విన్నదో దాన్ని నమ్మి ఆమె ఆ శరీరాన్ని అట్లే ఉంచింది. దానికి దహన సంస్కారాలు కూడా లేవు పాపం. ఈమె మళ్ళీ ఋతుస్నాతి అయిందాక ఆ శవాన్ని మెయింటైన్ చేసి, ఆ తర్వాత ఏదో ఒక అష్టమి నాడో చతుర్దశి నాడో ఆ శవంతో పాటు ఆమె పక్క మీద పడుకున్నది. చెప్పినట్టు తదా చక్రే చేసింది. సా తేన సుషువే దేవి శవేన మనుజాధిప త్రీన్ శాల్వాన్ చతురహ మద్రాన్ సుతాన్ భరత సత్తమ. ఓ భరత సత్తమ అని ఇప్పుడు కుంతి మన పాండురాజుకి చెప్తున్నది. ఓ మనుజాధిప, అప్పుడు ఆమె ఏం చేసిందంటే, మన భద్ర, ఆ దేవి, తేన శవేన, ఆ శవాన్ని పెట్టుకునే, త్రీన్ సాళ్వాన్, ముగ్గురు సాళ్వులను, నలుగురు మద్రులను, సుతులను, కొడుకులను సుషువే కన్నది. కాబట్టి కావాలంటే నీ శవంతోటైనా సరే నేను పిల్లల్ని కంటాను గాని నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళను, అది విషయము అని ఆమె చెప్పింది. తథా త్వమపి మయ్యేవ మనసా భరతర్షభ శక్తః జనయితుం పుత్రాన్ తపోయోగ బలాన్వయాత్. తథా, అదే విధంగా, ఓ భరతర్షభ, పాండవ్, త్వమపి, నువ్వు కూడా, మయ్యేవ, నాతో పాటు, మనసా, కలిసి, తపోయోగ బలాన్వయాత్, నీ తపోయోగ బలమంతా ఉపయోగించి, నాతో పుత్రాన్ జనయితుం శక్తః, నాతో కలిసి బిడ్డల్ని కనే శక్తి నీకున్నది, నువ్వు ఆ పనిలో ఉండు. ఇదిగో, నువ్వు మనసా నాతో కలిసి బిడ్డల్ని కను, లేదా శరీరంగా కలిసి నాతో బిడ్డల్ని కనాలంటే నువ్వు చనిపోతానంటే పర్వాలేదు, నీ శవంతోటైనా సరే బిడ్డల్ని కంటాను, నేను మాత్రం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిడ్డల్ని కన్నాను ఆమె చెప్పింది. అప్పుడు వైశంపాయనుల వారు ఏం చెప్తున్నారంటే, ఏవముక్తః తయా రాజా తాం దేవీం పునః అబ్రవీత్ ధర్మవిత్ ధర్మ సంయుక్తం ఇదం వచనం ఉత్తమం. ఏవం, ఈ విధంగా మన రాజుగారు తయ, ఆమె చేత, ఉక్తః చెప్పబడ్డవాడై, తాం దేవీం, ఆయన భార్యతో కుంతీదేవితో మళ్ళీ పునః ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆయన కూడా ధర్మవేత్త, ఆయనకి ధర్మాలు తెలుసు. ఏ ధర్మాలు, ఏ ధర్మాలు, వీళ్ళందరూ ధర్మవేత్తలే. పాండురాజు ధర్మవేత్తనే, పాండురాజు ధర్మాత్ముడే, మన పాండురాజు వాళ్ళ నాన్న విచిత్ర వీర్యుడు ధర్మాత్ముడే, మన వ్యుషితాసుడు ధర్మాత్ముడే. అయితే వీళ్ళ ధర్మాలన్నీ ఐహికమైనవే ఉంటాయి, ఇహపరాల గురించి ఆలోచిస్తారు, అవి అర్థకామాలతో కూడి ఉంటాయి. అనర్థాలను కలిగించే ధర్మాలన్నీ అధర్మాలు, అసత్ ధర్మాలు. కానీ ఏవో ధర్మాలు, ప్రాపంచికమైన ధర్మాలు, వాటి గురించి ఆయనకి తెలుసు. అట్లానే అదే ధర్మంతో కూడి ఉన్న ఈ వచనాన్ని, ఉత్తమమైన మాటని ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అవునమ్మా, బానే ఉంది, నువ్వు చెప్పిన కథ. నేను చెప్పిన కథకు ఒక పోటీ కథ చెప్పావు. భర్త వీర మరణం పొందితే శారదండాయని వెళ్ళి ఇంకెవరితోటో బిడ్డల్ని కన్నది అంటే,
దానికి పోటీగా భద్ర అని ఒకామె ఉన్నది. భర్త చనిపోతే శవంతో పాటే కలిసి పిల్లల్ని కన్నది అని చెప్పావు. ఇప్పుడు నువ్వొక విషయం మర్చిపోతున్నావమ్మా తల్లి కుంతి. ఏవం ఏతత్ పురా కుంతి విషుతాశ్వః చకారః యథా త్వయా ఉక్తం కళ్యాణి సహ హి ఆసీత్ అమరూపమః. ఆయనంటే చేస్తాడులేవమ్మా తల్లే. ఆ విషితాసుడని నువ్వు చెప్పిన ఆయన నాకు గూడా తెలుసు. మా వంశంలోని వాడే గదా! ఆయన కథ గూడా నేను గూడా విన్నాను. ఏవం ఇదే విధంగా ఏతత్ పురా ఇంతకు ముందు చేశాట చకారః. చేస్తే చేశాడమ్మా. ఆ విషితాసుడు చేసుంటాడు కుంతి. ఆయన సహా అమరోపమః ఆసీత్ హి. ఆయనంటే దేవుడు. దేవుడులాంటి వాడు. ఆయన దేవుడికి సమానం కాబట్టి ఆయన చేసుంటాడమ్మా. నేను మనిషిని. నేను ఓన్లీ జస్ట్ జనరల్ మనిషిని. ఆయనంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవంతోటి ఆయన భార్య పడుకుంటే గూడా ఆమెకు బిడ్డలనిచ్చుంటాడు. నేను ఓన్లీ మనిషిని. దేవుడిని గాదు ఆయనలాగా. కాబట్టి యథా త్వయా ఉక్తం కళ్యాణి. ఆయనంటే చేసుంటాడు నేను జేయలేను. మనకా మార్గం పనికిరాదు. అయినా నేను చచ్చిపోయిన తర్వాత నాతో బిడ్డల్ని కంటారంటే నాకు బతికుండాలని ఉన్నది. చచ్చిపోయినా పర్వాలేదు బిడ్డలు కావాలంటే నేనేదో ఒక ప్రయత్నం చేసేవాడిని గదా! నాకు బ్రతికుండాలని ఉంది గాబట్టే మీకు దూరంగా ఉంటున్నాను. మీతో కలిసున్నానంటే పోతానని తెలిసే నేను ప్రయత్నం చేసుకోకుండా బ్రతికుండాలన్న కోరికతో ఉన్నాను. నువ్వు చచ్చినా పర్వాలేదు నీ శవంతోటైనా సరే బిడ్డల్ని కంటా అంటే కొంచెం దాని గురించి ఆలోచించమ్మా నీకు దండం పెడుతున్నాను. అధ తు ఇమం ప్రవక్ష్యామి ధర్మం తు ఏతం నిబోధ మే. పురాణం ఋషిభిః దృష్టం ధర్మవిద్భిః మహాత్మభిః. సరే ఇమం ఇంకొక ధర్మము ఇదిగో ఇది నీకు ప్రవక్ష్యామి చెప్తాను. దీన్ని ఇతం మే నిబోధ నువ్వు. ఇది పురాణమైనది సనాతనమైన ధర్మము. ధర్మవేత్తలు మహాత్ముల చేత ఋషుల చేత దృష్టం వాళ్ళు ఒప్పుకున్న ధర్మం ఒకటున్నది. ఇప్పుడు నీ బాధ ఏంటమ్మా? నాతోటి నేను బతికుంటేనో నేను చచ్చిపోతే నా శవంతోటైనా సరే పిల్లల్ని కంటానంటున్నావు ఎందుకు? నా శరీరంతోటే నీకు సంబంధం ఉండాలి. వేరే శరీరాలతో నువ్వు బిడ్డల్ని కనను. వేరే శరీరాల దగ్గరికి వెళ్ళనంటున్నావు అంతే గదా! అంతే గదా నీ బాధ. ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏంటి? ఎవరి దగ్గరికైనా వెళ్ళి శారదండాయనిలాగా లేదా మా అమ్మ వాళ్ళలాగా ఇంకెవరితోటైనా బిడ్డల్ని కనమంటే వేరే వాళ్ళ దగ్గరికెళ్ళను అంటున్నావు. ఎందుకు అంటే పతివ్రత లక్షణం గాదు. అది గదా నువ్వు చెప్పేది. పతివ్రత అయిన స్త్రీ తన భర్త చేతనే బిడ్డల్ని కనాలి. వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి బిడ్డల్ని కనరాదని చెప్తున్నావు గదా! దాని గురించి నేను నీకొక ధర్మం జెప్తాను విను. పెద్దలు అంగీకరించింది సనాతనమైన ధర్మం కాబట్టి. ఇదిగో అనావృతాః కిల పురా స్త్రియః ఆసన్ వరాననే కామచార విహారిణ్యః స్వతంత్రాః చారులోచనే. అసలు బిడ్డల్ని తమ భార్యలు తమ భర్తల యందే కనాలి అని రూల్ ఎందుకొచ్చిందో తెలుసా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? ఆడవాళ్ళు పరపురుషులని చేరరాదు, వాళ్ళ గురించి ఆలోచించరాదు అవన్నీ ఎందుకు రూల్స్ పెట్టారో తెలుసా? అసలు. అసలు నీకు తెలుసా అసలు ఆ రూల్ ఎందుకొచ్చిందో? నేను చెప్తా విను. ఆ రూల్ ఉన్నందుకే కదా నువ్వు నా మాట వినట్లేదు. ఆడవాళ్ళు తమ భర్తల్ని గాకుండా వేరే మగాళ్ళని పరపురుషులను చేరరాదు అన్న రూల్ ఉందనే గదా నువ్వు వెళ్ళనంటున్నావు. అసలు ఆ రూల్ ఎందుకొచ్చిందో చెప్తాను విను. అసలు పురాతన కాలంలోట ఓ వరాననే ఓ కుంతి స్త్రియః ఆడవాళ్ళు అనావృతాః కిల అస్సలు ఏ అడ్డు లేకుండా ఉండేవాళ్ళట. వాళ్ళు కామచార విహారిణ్యః వాళ్ళు కామాచారంలో వాళ్ళిష్టం వచ్చినట్టు విహరించేవాళ్ళుట. స్వతంత్రాః స్వతంత్రంగా వాళ్ళు ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా తిరిగేవాళ్ళుట. ఓ చారులోచనే. అప్పుడు తాసాం వ్యుచ్చరమాణానాం కౌమారాత్ సుభగే పతీన్ నా అధర్మః అభూత్ వరారోహే సహ హి ధర్మః పురా అభవత్. ఓ శుభగే, ఓ సౌభాగ్యవంతురాలా, అప్పుడేం జరిగిందంటే వాళ్ళు యవ్వన దశలోకొచ్చినప్పుడు కౌమార వయసు నుంచి టీనేజ్ నుంచి అట్లా వచ్చినప్పుడు వాళ్ళు పతిన్ వ్యుచ్చరమాణానాం విత్తుచ్చర అంటే వాళ్ళని అతిక్రమించి భర్తలని కాదని పరపురుషులతో రమమాణం వాళ్ళు రమించేవాళ్ళు.
ఆ రకంగా వాళ్ళు చేసినా కూడా తాసాం వాళ్లకు అధర్మః నాభూత్ అది అధర్మం ఏమీ కాదు. వాళ్ళు కౌమార వయసులోకొచ్చినప్పుడు, టీనేజ్‌లోకి అట్లా వచ్చినప్పుడు వాళ్ళు కావాలంటే భర్తలు కాక వాళ్ళని భర్తలను అతిక్రమించి వాళ్ళు ఒకవేళ చరించినా కూడా అది అధర్మం ఏమీ కాదు ఆ రోజుల్లో. ఓహో! అది చాలా పాత కాలంలో ఉన్న పద్ధతి. అప్పుడు అట్లా ఉండేదిట. సహా పురా ధర్మః అభవత్. పాత కాలంలో అప్పుడు ఆ ధర్మం ఉండేది. పాత కాలంలో అది ధర్మంగా ఉండేదిట. అదేం అధర్మమేం గాదు. అట్లా అందరు ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో తిరిగేవాళ్ళు. అప్పుడేం జరిగిందంటే, తం చ ఏవ ధర్మం పౌరాణం తిర్యక్ యోనిగతాః ప్రజాః అద్యాపి అనువిధీయంతే కామద్వేష వివర్జితాః పురాణదృష్టః ధర్మః అయం పూజ్యతే చ మహర్షిభిః. తం చ ధర్మం హి అది కూడా ధర్మమే. అయితే అది ఇంకా ఆ పురాతనమైన ధర్మము ఇప్పుడు తిర్యక్ యోని గతాః ప్రజాః అద్యాపి అనువిధీయంతే. ఇప్పటికి కూడా అంటే ఎప్పుడో ఒకానొక సమయంలో ఆడవాళ్ళు, స్త్రీలు ఆ విధంగా వాళ్ళకిష్టమొచ్చినట్టు వ్యవహరించేవాళ్ళు, భర్తలను కూడా దాటి వాళ్ళు రమించేవాళ్ళు. ఆ రకంగా ఉన్నా గూడా తప్పేం గాదు. అయితే నెమ్మది నెమ్మదిగా మారుతూ వచ్చింది కానీ, ఇప్పటికి గూడా ఆ రూలున్నది. ఇప్పటికి కూడా ఆ ధర్మం ఉన్నది. పురాతనమైన ధర్మం. అయితే ఎక్కడ ఉన్నది అంటే తిర్యక్ యోనిగతాః ప్రజాః. తిర్యక్ యోనుల్లో జంతువుల్లో వాటిలో ఈ పద్ధతి ఇంకా కనిపిస్తూ ఉంటుంది. అనావృతాః అంటే ఏ అడ్డు లేకుండా అని చెప్పాను. వస్త్రాలు కూడా ధరించకుండా, ఏ ఆచ్ఛాదన లేకుండా కామచారంలో విహరించొచ్చు. భర్తలు కాకుండా వేరే వాళ్ళతో కూడా కూడి ఉండొచ్చు. ఈ రూల్స్ అన్నీ ఇప్పటికి గూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ పశువుల్లో కనిపిస్తూ ఉంటాయి. కామము, ద్వేషము లేకుండా జంతువులు ఆ విధంగా ఇప్పటికి కూడా ఉంటాయి. పురాణ దృష్టిలో ఇది ధర్మమే. పశువుల్ని మీరు అధర్మంగా వ్యవహరిస్తున్నారని ఏమైనా అంటారా? బట్టలు వేసుకోవట్లేదు, ఏం అట్లా తిరుగుతున్నావు బట్టలు లేకుండా నగ్నంగా అని పశువుల్ని ఎవరైనా అంటారా? ఇదే భర్త, ఇదే భార్య ఇట్లానే ఉండాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరాదు, బిడ్డలు లేకపోయినా సరే అట్లానే ఉండాలని ఎవరైనా అంటారా? ఆ జంతువులు వస్త్రాలు లేకుండానే ఉంటాయి. వాటికి ఇష్టమొచ్చినట్టు అవి తిరుగుతూ ఉంటాయి. అది ధర్మమే. కాదని ఎవరంటున్నారు? అసలు మహర్షులు గూడా దాన్ని ఒప్పుకున్నారు. ఇంతకుముందు మనుషుల్లో గూడా ఇట్లాంటి రూల్స్ అన్నీ ఉండేవి. అందరూ అట్లా ఉండేవాళ్ళు. అయితే మధ్యలో ఏం జరిగిందంటే చెప్తా విను. ఉత్తరేషు చ రంభోరు కురుషు అద్యాపి వర్తతే స్త్రీణాం అనుగ్రహకరః సహ హి ధర్మః సనాతనః. ఓ రంభోరు, అరటి బోదెల్లాంటి అందమైన ఊరువులు కలిగిన దానా కుంటి. అసలు ఇప్పటికి గూడా అద్యాపి ఇప్పటికి గూడా ఉత్తర కురు ప్రాంతంలో ఇట్లా వర్తతే జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఉత్తర కురు అంటే ప్రాబబ్లీ ఉత్తరప్రదేశ్ అట్లాంటివి మనం చెప్పుకోవచ్చు. కానీ బేసిక్‌లీ ఉత్తర కురు అంటే కర్మలను ఉత్తరించిపోయిన వాళ్ళు. కర్మలు దాటిపోయిన వాళ్ళు ఏ విధంగానైనా ఉండొచ్చు. ధర్మ మార్గంలో ఉన్నామని అనుకుంటూ కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు, ప్రపంచ మార్గంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఆ విధంగా వస్త్రాలు ధరించకుండా దిగంబరంగా ఉండడం, ప్రతి వాళ్ళకిష్టమైన వాళ్ళతో విచ్చలవిడిగా వ్యవహరించడం ఇట్లాంటివి ఇప్పుడు లేవు గానీ, అందులో కూడా ఎవరైతే కర్మలను దాటిపోతారో వాళ్ళకు కూడా మళ్ళీ ఈ రూల్ వర్తించదుట. అసలు ఈ సనాతనమైన ధర్మము స్త్రీలకు అనుగ్రహకారకంగా ఉంటుంది. స్త్రీల పట్ల అది బయాస్డ్‌గా ఉంటుంది. ఆ సమయంలో ఆ ధర్మము స్త్రీ పక్షపాతాన్ని చూపిస్తూ వాళ్ళ వైపు వాళ్ళకు అనుకూలంగా ఉండేది. మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది గుర్తు చేస్తాను. చెప్తున్న వాళ్ళెవరో చూడండి. ఇది నిజం అనుకునేరు. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నవన్నీ మొత్తము నిజాలని అనుకునేరు. చెప్తున్న వాడెవరు? ఆయనకి బిడ్డలు లేరు. బిడ్డల్ని కందామని ప్రయత్నం చేస్తే చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ రెండిటిని రిజాల్వ్ చేసుకోవడం కోసము భార్య ప్రాణం పీక్క తింటున్నాడు పిల్లల్ని కనమని. అందుకోసం ఆయన చెప్పదలుచుకున్నవన్నీ చెప్తాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. అన్ని ధర్మాలు, ధర్మాలు, ధర్మాలని చెప్తాడు. నిజంగా ఇవన్నీ ధర్మాలనుకునేరు. భగవంతుడు చెప్పిందే ధర్మం మిగిలినవన్నీ గావు. వీళ్ళందరూ క్షయించేవాళ్ళు, నశించేవాళ్ళు చెప్పేవన్నీ ధర్మాలు గాదు. కానీ వాళ్ళ
పని నడవడం కోసం వాళ్ళేమైనా చెప్తారు కదా! జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. మనకు కూడా ఇటువంటివి ఎన్నో ధర్మాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజంగా ధర్మం అనుకునేము. మనం అనుకోరాదు. జాగ్రత్తగుండాలి. నశించే వాళ్ళు చెప్పే ధర్మాలన్నీ మనం పాటించడానికి వీల్లేదు. నశించే వాళ్ళు చెప్పే ధర్మాలన్నీ అసద్ధర్మాలు, అధర్మాలు. సరే. ఆ డిస్క్లైమర్ మధ్య మధ్యలో చెప్పుకోవాల్సొస్తుంది. లేకపోతే ఇవి బానే ఉన్నాయి గదా! అని అనిపిస్తే చేయాలన్న బుద్ధి పుడుతుంది. చెడిపోతాము. కాబట్టి ఇప్పుడు స్త్రీలకు అనుకూలంగా వాళ్ళ పరంగా ఉండేది ఆ కాలంలో ఆ ధర్మము. అస్మిన్ తు లోకే నచిరాత్ మర్యాద ఇయం శుచిస్మితే స్థాపితా येन యస్మాత్ చ తత్ మే విస్తరతః శృణు. ఓ శుచిస్మితే ఓ కుంతి. అస్మిన్ లోకే మరిప్పుడు ఈ కాలంలో, ఈ సమయంలో ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి గదా! సోషల్ ఎటికెట్ అంతా ఉన్నది గదా! మనం పాటించవలసిన పద్ధతులన్నీ ఉన్నాయి గదా! అంటే ఉంటాయి. ఇదిగో ఈ లోకంలో నచ్చిరాత్ ఈ మధ్యన కాలంలో ఇయం మర్యాద ఒక హద్దు స్థాపించబడ్డది. ఎవరి వల్ల ఈ మర్యాద, ఈ హద్దు తయారు చేయబడ్డదో, యస్మాత్ ఎందుకనో అది నేను జెప్తాను. విస్తారంగా జెప్తాను. శృణు విను. అసలు ఒకానొక సమయంలో ఆ భార్య ఆ భర్తతో మాత్రమే కూడి ఉండాలని ఎక్కడ రూల్ లేదు. అయితే తర్వాత కాలంలో వచ్చింది. బభూవ ఉద్దాలకః నామ మహర్షిః ఇతి నః శ్రుతం. శ్వేతకేతుః ఇతి ఖ్యాతః పుత్రః తస్య అభవత్ మునిః. ఒకానొక సమయంలో అనగనగా ఉద్దాలకుడని ఒక మహర్షి ఉండేవాడని నః శ్రుతం మనం వింటూ ఉంటాము. ఆయనకు ఒక ముని ఉన్నాడు. కొడుకు. శ్వేతకేతు అని ఆయన పేరు. ఉద్దాలకుడని ఒక మహర్షి ఉన్నాడు. ఆయనకి శ్వేతకేతు అని ఒక కొడుకున్నాడు. అప్పుడేం జరిగిందంటే మర్యాద ఇయం కృతా తేన మానుషేషు ఇతి నః శ్రుతం. కోపాత్ కమలపత్రాక్షి యదర్థం తత్ నిబోధ మే. ఓ కమలపత్రాక్షి! ఆయన చేత ఇయం మర్యాద కృత, ఈ హద్దు నిర్ణయించబడ్డది అని మానుషేషు మనుషులకే. మనుషుల గురించి ఆయన ఒక హద్దు నిర్ణయించాడని నః శ్రుతం మనం వింటూ ఉంటాము. కోపమొచ్చి ఆయన ఈ హద్దు పెట్టాడు. యదర్థం ఏ కారణానికి, ఎందుకు కోపమొచ్చి ఆయన ఏ హద్దు నియమించాడో అది నేను చెప్తాను. మే నిబోధ నా నుంచి విను. అప్పుడేం జరిగిందంటే శ్వేతకేతోః కిల పురా సమక్షం మాతరం పితుః జగ్రాహ బ్రాహ్మణః పాణౌ గచ్చావ ఇతి చ అబ్రవీత్. ఒకానొక సమయంలో శ్వేతకేతు చూస్తూ ఉండగానే పితుః సమక్షం వాళ్ళ తండ్రి గారి ఎదురుగానే అప్పుడెప్పుడో ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మడు వాళ్ళ శ్వేతకేతు వాళ్ళ మాతరం తల్లిగారి పాణి చెయ్యి పట్టుకుని గచ్చావా పద పోదాం అని అబ్రవీత్ అంటూ జగ్రాహ అనిపించుకుని వెళ్తూ ఉన్నట్ట. ఒకానొక సమయంలో అది ఎప్పుడెప్పుడో పాతకాలంలో అనగనగా శ్వేతకేతు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉద్దాలకుడు. వాళ్ళ అమ్మగారు ఉన్నది. శ్వేతకేతు వాళ్ళ అమ్మ ఉద్దాలకుడి భార్య. వాళ్ళు అక్కడ కూర్చుని ఉండగానే ఒక బ్రాహ్మడొచ్చి వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని లాగుతూ పద పోదాం అంటూ ఉన్నాడు. ఋషిపుత్రః తతః కోపం చకార అమర్షితః తదా మాతరం తాం తథా దృష్ట్వా నీయమానాం బలాతీవ. ఇంకా ఋషిపుత్రుడికి తతః అప్పుడొచ్చింది కోపము. అమర్షితః ఇంకా తట్టుకోలేని క్రోధం కలిగింది ఆయనకి. తదా అప్పుడు తాం మాతరం తథా దృష్ట్వా ఆ విధంగా బలాత్తివ నీయమాన బలంగా ఆయన లాక్కుని పోతూ ఉంటే వాళ్ళమ్మని చూశాడు ఆయనకి. ఇంకొచ్చింది ఆయన కోపం. ఇప్పుడు ప్రతి దానికి ఇదే ఉంటుంది. గోల గొడవ అంతా. ఇదంతా ఏమంటారు, పక్కన వాళ్ళని సప్రెస్ చేసే, బాగా బలంగా ఉన్నవాళ్ళు బలహీనులని సప్రెస్ చేసే సిట్యుయేషన్స్ ఇవన్నీ. ఏదో ఆడవాళ్ళకి ఇష్టమో వాళ్ళ ఇష్టమైన వాళ్ళతోటి తిరగొచ్చు పర్వాలేదు అని ఒకవేళ మన పురాత కాలం నుంచి ఏమైనా రూల్స్ ఉంటే ఉన్నాయి గానీ, అది వాళ్ళకిష్టమైతే అన్నది ఆ మాట
నెమ్మదిగా మర్చిపోయి వాళ్ళకిష్టమున్నా లేకపోయినా సరే, ఎవరైనా సరే భర్త ఎదురుగానే భార్యను తీసుకొని వెళ్ళొచ్చు అని ఇంకా ఇటువంటి దౌర్జన్యాలన్నీ బయలుదేరుతాయి. ఆమెకిష్టం లేకుండానే బలాత్కారంగా ఆమెను బలాత్కారం అంటేనే అర్థం అది. రేప్ అని ఇంగ్లీష్‌లో గూడా అంటారు. ఈ రేప్ అంటే గూడా బలవంతంగా తీసుకొని వెళ్ళడము అని అర్థము. రేప్ చేయడము అంటే బలవంతంగా తీసుకొని కిడ్నాప్ అంటే పసిపిల్లల్ని కిడ్స్‌ని తీసుకెళ్ళడం ఆ టైప్‌లో అనుకుందాము. బేసిక్‌లీ కిడ్నాప్ చేయడాన్ని రేప్ అని పిలుస్తారు. బలాత్కారం అంటే గూడా అంతే. బలవంతంగా ఏదైనా వాళ్ళకిష్టం లేకుండా చేస్తే వాళ్ళని లాక్కుంటూ వెళ్తుంటే. అట్లా చేయడం తప్పు మరి. యాక్చువల్‌గా ఇంతకుముందు ఉంటే ఉన్నది ఆ పాత కాలంలో ఏదో ఒక ఎన్నో రూల్స్ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినవి ఉంటే ఉన్నాయి. లేకపోతే లేవు. వాళ్ళకి ఇష్టం ఉండాలి గదా! ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళేమైనా చేసుకుంటే చేసుకోవచ్చు గానీ, అది కూడా ఆలోచించుకొని చూసుకొని ముందు వెనకాల అవన్నీ చెయ్యాలి. ఆ కాలం, ఈ కాలం అని లేదు. మన భారతం కన్నా ముందు కాలంలో ఉన్న రామాయణంలో రామచంద్రమూర్తి చేశారేంటి? చూసుకొని చేయవలసి ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఇక్కడ పోనీ వాళ్ళ అమ్మకి ఇష్టమా అంటే ఆమెను బలవంతంగా లాక్కొనెళ్తున్నాడాయన. పద పోదాం అని. ఇంకొచ్చిందాయనకి కోపము. ఏమిది రూలంతా ఏదో ఆడవాళ్ళ కోసమని వాళ్ళ అనుగ్రహార్థం ఏదైనా ఉంటే ఒక విషయము, దాన్ని మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళని వాడుకోవడానికి, వాళ్ళని అబ్యూజ్ చేయడానికే ఉన్నదంటే, ఆ రకంగా అది మారిపోయిందంటే ఇంక అదేం ఉపయోగము? అందుకనే క్రుద్ధం తం తు పితా దృష్ట్వా శ్వేతకేతుమువాచః మా తాత కోపం కార్షీః త్వం ఏషః ధర్మః సనాతనః. ఇంక కోపమొచ్చిన కొడుకును చూసి మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుతో ఉవాచ ఈ విధంగా అన్నారు. ఆయనేమన్నారంటే, తాతా శ్వేతకేతో నువ్వు కోపం మా కార్షీః కోపం తెచ్చుకోకు. ఏషః ఇది సనాతనః ధర్మః అన్నాడు. ఇది ధర్మమేలే పోనీలే అన్నాడు. అంటే అప్పుడు అని చెప్తూ అనావృతాః హి సర్వేషాం వర్ణానాం అంగనాః భువి యథా గావః స్థితాః తాతా స్వే స్వే వర్ణే తథా ప్రజాః. తాతా శ్వేతకేతు ప్రజలందరూ వారి వారి వర్ణాల్లో ఏదో పశువుల్లాగా ఏ తాడుకి కట్టేస్తే ఆ గుంజకి కట్టుపడ్డట్టు వారి వారి వర్ణాలకు కట్టుబడి ఆ వర్ణాల వాళ్ళందరూ ఆ ప్రజలందరూ ఉంటారు. ఈ భూమి మీద అంగనలు ఆడవాళ్ళు అన్ని వర్ణాల్లో వాళ్ళకి ఇష్టమొచ్చిన విధంగా ఉండొచ్చు. ఇది సనాతన ధర్మము అని ఆయన ఏదో చెప్పాడు. ఆ ధర్మం ఏంటో మరి అసలు ఉద్దాలకుల వారు ఏం చెప్పారో తెలీదు. శ్వేతకేతు ఏం విన్నాడో తెలీదు. అసలు నిజంగా వాళ్ళు చెప్పారో మన పాండురాజు పుట్టించాడో కూడా తెలీదు. ఎక్కడైనా నిజంగా కనిపిస్తే చూద్దాం. ఇక్కడ పాండురాజు ఏవో నేమ్ డ్రాపింగ్ చేశాడు కొన్ని పెద్ద పెద్ద పేర్లు. ఎందుకంటే శ్వేతకేతు, ఉద్దాలకుడు అని ఈ పేర్లు మనకు ఉపనిషత్తుల్లో ఉంటాయి కాబట్టి, మనం చూసుకున్న చాందోగ్యోపనిషత్తులో అసలు మొత్తం ఒక పెద్ద సెక్షన్ అంతా వీళ్ళ గురించే, వీళ్ళు మాట్లాడుకున్న ఆత్మతత్వం గురించే ఉన్నది కాబట్టి, పెద్ద పెద్ద పేర్లు వాడితే, అదిగో అప్పుడు బిల్ గేట్స్ ఏం చేశాడో తెలుసా? అని అట్లా ఏమైనా పెద్ద పేర్లు చెప్తూ ఉంటే బాగుంటుందని వాడొచ్చు కూడా. నిజంగా రిసిప్ట్స్ చూపించాలి. అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అని ఒకవేళ పాండురాజు చూపిస్తే మనం కూడా చూసుకొని అవునని నమ్మొచ్చు. ప్రశ్నలేమైనా ఉంటే అడగొచ్చు. ఊరికినే ఈయన చెప్పాడంటే నిజంగా నమ్ముతామేంటి? ఏంటో ఆడాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. ఇది సనాతనమైన రూలు, అధర్మము అని ఆయన చెప్పాట. ఋషిపుత్రః అధత్తం ధర్మం శ్వేతకేతుః న చక్షమే చకార చెయ్యేవ మర్యాదాం ఇమాం స్త్రీ పుంసయోః భువి. అయితే ఆ ఋషిపుత్రుడికి మాత్రము ఆ శ్వేతకేతుకు ఈ ధర్మము నచ్చక్షమే నచ్చలేదు. ఆయన ఒప్పుకోలేదు. ఆడవాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళు తమకిష్టమైన వాళ్ళతో కూడి ఉండడం సరే పర్వాలేదు. బలవంతంగా పోదామని ఆమెకిష్టం ఉన్నా లేకపోయినా తీసుకుని వెళ్ళడం, జగ్రాహ చేయబట్టుకొని లాక్కుంటూ వెళ్ళడం ఏమన్నా జంతువా? కాబట్టి ఆయనకు నచ్చలేదు శ్వేతకేతుకు. ఆయనకి నమస్కారం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇమాం మర్యాదాం, ఈ మర్యాదను ఈ భూమి మీద స్త్రీ పుంసయోహో ఆడవాళ్లకు మగవాళ్లకు కూడా స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఈ హద్దును ఆయన చకారా నిర్ణయించాడు. ఆయన ఏం చెప్పాడంటే మానుషేషు మహాభాగే నత్తు ఏవ అన్యేషు జంతుషు
తదా ప్రభృతి మర్యాద స్థిత ఇయం ఇతి నః శృతం. ఓ మహాభాగే ఓ కుంతి, ఆయన అప్పుడు చెప్పిన ఈ హద్దు మానుషేషు మనుషులకు మాత్రమే, నతు అన్యేషు జంతుషు నా, వేరే జంతువులకి కాదు. జంతువులు వాటి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఉండొచ్చు, లేదా కూడి ఉండొచ్చు వాటిష్టము. అవి అనావృతంగా దిగంబరంగా ఉండొచ్చు, వస్త్రాలు ధరించవలసిన అవసరం లేదు. ఇటువంటివన్నీ వాటికి పర్వాలేదు. జంతువుల గురించి అన్ని జంతువులు వేరే జంతువులన్నిటి గురించి ఆయన రూల్ ఏం మార్చలేదు. ఆ జంతువుల్లో ఒక రకం జంతువులు మనుషులున్నారు, జన్మించిన వాళ్ళు. వాళ్లకు మాత్రం ఆయన ఈ మర్యాద, ఈ హద్దు పెట్టాడు. తదా ప్రభృతి అప్పటినుంచి ఇయం మర్యాద స్థిత, ఇంకప్పటి నుంచి ఈ మర్యాద, ఈ హద్దు కట్టుబాటు ఉన్నదని నః శృతం వింటూ ఉన్నాము. కట్టుబాట్లు ఇనీషియలీ ప్రొటెక్షన్ కోసమే తయారవుతాయి. ఇదొక విషయం చెప్పుకుందాము. ఏ కట్టుబాటైనా సరే ఇనీషియలీ ప్రొటెక్షన్ కోసము మొదలవుతాయి, కానీ అవి వెంటనే కంట్రోల్గా మారిపోతాయి. ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ మెట్లపై నుంచి కింద జారి పడతారేమో అని ఏదైనా అడ్డు పెట్టొచ్చు. అయితే వాళ్ళని ఇంకెక్కడికి వెళ్లకుండా బలవంతంగా అక్కడ నిగ్రహించడానికి అది కంట్రోల్ సిస్టమ్గా కూడా మారిపోవచ్చు వెంటనే, ముందు వెనకాల చూసుకోకపోతే. ఆడవాళ్ళని, బలహీనులను, ఇంకెవరినైనా సరే వాళ్ళని రక్షించడం కోసము, జాగ్రత్త కోసం ఒకవేళ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇదంతా ఉంటే అది వెంటనే కంట్రోలింగ్ సిస్టమ్గా మారిపోయి వాళ్ళని ఆ కట్టు తప్పిపోనివ్వకుండా కట్టుబాట్లలో ఉండాలి అనుకుంటూ కట్టు అనుకుంటూ వాళ్ళని కట్టేసి ఎంత అఘాయిత్యాలు చేస్తారో అసలు చెప్పరాకుండా ఉంటుంది. కట్టుబాట్లు ఎంతవరకు? ప్రొటెక్షన్ వరకే, కంట్రోల్ కోసం కాదు. జంతువులైనా సరే కట్టుబాటు, వాళ్ళని కూడా కట్టేయడం, వాటిని కూడా కట్టేయడం లేదా ఒక శాలలో ఉంచడం ఎంతవరకు? వాటిని రక్షించడం కోసము. వాటిని ఇంకా భయంకరంగా బయటికి వెళ్ళనీయకుండా, వేరే వాటితోటి కూడనీయకుండా, వాటిని హింసించి కంట్రోల్ చేయడము, ఆ కట్టు, అటువంటి మొండి పట్టు తప్పు, ప్రమాదము. ప్రొటెక్షన్ కోసమా కట్టుబాట్లు, కంట్రోల్ చేయడం కోసమా, సోషల్ ప్రెషర్స్ అన్నీ పెట్టి వాళ్ళని నిగ్రహించడం కోసమా అని చూసుకోవాలి. సరే, మనము ఆయన ఏం చెప్పారు? మన శ్వేతకేతు ఎటువంటి నియమాలు పెట్టారు? ప్రొటెక్షన్ కోసమే ఎటువంటి సిస్టమ్ విధించారు? అది మళ్ళీ ఎట్లా మారిపోతుంది? అందులో కూడా మనం ఎట్లా ఎక్సెప్షన్స్, రూల్స్ ఒకళ్ళు పెడితే వెంటనే ఎక్సెప్షన్స్ చూస్తాము. ఆ రకంగా ఈయనే చెప్పుకుంటూ ఉద్దాలకుడు ఉన్నాడు, ఆయనకు ఒక కొడుకు శ్వేతకేతు ఉన్నాడు, ఆయన కొన్ని రూల్స్ తయారు చేశాడని చెప్పుకుంటూ మళ్ళీ అందులో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనుకుంటూ ఈయన పని జరగాలి కదా. ఇక్కడ ఇన్ని ధర్మాలు ఎందుకు చెప్తున్నాడు? ధర్మం కోసం కాదు, ఈయన అర్థం కోసం, ఈయన కామం కోసం. ఎవరి ధర్మాలైనా వీళ్ళ సొంత ప్రయోజనాలు, వీళ్ళ సొంత కోరికలు తీరడం కోసం అయితే అవి అధర్మాలు. ఇప్పుడు అయినా కూడా ఆ అంబ్రెల్లా కింద చాలా ధర్మాలు అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ఈయన మన పాండు ఎన్ని రకాల ధర్మాలు చెప్తాడో మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ తెలుసుకుంటూ వెళ్దాం. తెలుసుకోవడము అత్యవసరం మనకు, వేరే మార్గం లేదు. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.